మహాపరిశుద్ధుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన గణనామానికి మహిమ కలుగును గాక. కుటుంబ బలిపీఠము అనే ఈ మంచి కార్యక్రమాన్ని ప్రతిరోజు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అనే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆడియో రూపంలో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నతమైన గణనామం పేరిట శుభములు తెలియజేస్తున్నాను. ఇంకనూ వినండి, అనేక కుటుంబాలకు షేర్ చేయండి, దేవుని నుండి గొప్ప మేలులను పొందుకొనండి. ప్రభు కొరకు నా వంతు పనిలో మీ సహోదరుడు కె ఉదయ్ కుమార్. ఆశ్రయము నీవే, ఆధారము నీవే, ఆదరణ నీవే. ఆశ్రయము నీవే, ఆధారము నీవే, ఆదరణ నీవే. శరణయ్యా యేసయ్యా, శరణయ్యా యేసయ్యా, శరణం శరణం నీవే, శరణం 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 నీవే, శరణం. ఆశ్రయము నీవే, ఆధారము నీవే, ఆదరణ నీవే. ఆశ్రయము నీవే. ఒక కుటుంబ బలిపీఠం వాల్యూమ్ 1 నుండి 203వ రోజు, జూలై 22వ తేదీ. అంశము: బిడ్డ బతుకునని యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. కీర్తనలు 147వ అధ్యాయము 3వ వచనము. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. ఈ అంశము కొరకు సమకూర్చబడిన వర్తమాన భాగాన్ని చదివి విందాం. కొంతకాలం క్రితం కొలరాడోలోని డెన్వర్ సమీపంలో చక్రాల కుర్చీలో కూర్చున్న ఒక వ్యక్తి ఉన్నాడు. పేపర్లో మర్మయుక్తమైన ఒక విషయం వచ్చింది. నేను ప్రార్థించుచుంటిని, ఒక బిడ్డ కోసం ప్రార్థించుటకు ఆయన నన్ను అక్కడికి పంపారు. మరి అదే దినమున నేను ఆ బిడ్డ గురించి ఒక దర్శనం చూశాను. ఒక డాక్టర్ ఒక చోటు నుండి బయటకు వచ్చారు. వారికి ఒక చిన్న బూడిద రంగు ఫోర్డ్ కారు ఉంది. నేను పైకి వెళ్ళాను. లోపలికి వెళ్ళడానికి గేటు తెరిచినప్పుడు గేటు పక్కన ఈ పాత కారు ఒకటి పడి ఉంది. నేను లోపలికి వెళ్ళాను. ఆ స్త్రీ నన్ను తలుపు వద్ద కలిసింది. ఆమె నా టోపీని తీసుకుని మంచం మీద పెట్టింది. మరక్కడ ఎరుపు రంగు స్వెటర్ వేసుకున్న ఒక స్త్రీ వచ్చి కూర్చుంది. ఆ బిడ్డ చనిపోతుంది. ఆ తర్వాత గోధుమ రంగు కోటు వేసుకున్న మరో స్త్రీ వచ్చి కూర్చుంది. మరియు వారు నా టోపీని తీసుకుని టెలివిజన్పై పెట్టారు. నేను వెళ్ళి బిడ్డపై నా చేతులు పెట్టాను. నేను చూడగా ఆయనే నా పక్కన నిలబడి ఉన్నాడు. ఆ బిడ్డకు ఆరోగ్యం కుదిరింది, స్వస్థత వచ్చింది. ఆ దర్శనం జరిగిన 3 లేదా 4 రోజుల తర్వాత కొద్ది కాలానికే కొలరాడోలోని ఒక చోటుకు టీబీ క్షయ ఉన్న ఒక వ్యక్తి దగ్గరకు నన్ను పిలిచారు. నేను అతనికి ప్రార్థించడానికి వెళ్ళాను. అతని దగ్గరకు వెళ్ళి ప్రార్థించమని ఏదో నాకు చెప్పింది. నేను విమానం ఎక్కి అక్కడికి వెళ్ళాను. ఆ వ్యక్తి కోసం ప్రార్థించిన తర్వాత అతనికి ఏమైందో నాకు తెలియదు. నేను విమానం కోసం ఎదురు చూస్తూ ఉన్నాను మరియు నాకు నడవాలనిపిస్తోంది. నేను ఈ వీధిలో నడుస్తూ వెళ్తున్నాను మరియు బూడిద రంగు సూటులో ఉన్న ఒక డాక్టర్ ఏదో ప్యాక్ చేస్తూ కనిపించాడు. ఆ వ్యక్తి నాకు తెలిసినట్లు అనిపిస్తున్నాడు అని నేను అనుకున్నాను.
మరియు నేను ఇక్కడ కూర్చుని చిన్న బూడిద రంగు ఫోర్డ్ కారును చూశాను. అదొక దర్శనం. అదే ఆ రోజు వచ్చింది. నేను అన్నాను, చూసారా, నేను చూశాను, నేను అతనిని చూస్తాను అన్నాను. అతను బయటకు వచ్చాడు. హాయ్, ఎలా ఉన్నారు అని నేను అడిగాను. అతను మాట్లాడాడు. కారు ఎక్కాడు. చాలా మర్యాదగా. మరియు గేటు వెనుక పడి ఉన్నది నేను చూశాను. అక్కడ ఆ పాత కారు పడి ఉంది. నేను ఇదే అది అన్నాను. నేను తలుపు దగ్గరకు వెళ్ళి తలుపు తట్టాను. మరియు ఎరుపు రంగు స్వెటర్ వేసుకున్న ఒక స్త్రీ తలుపు వద్దకు వచ్చింది. హాయ్, ఎలా ఉన్నారు అని నేను అడిగాను. హాయ్, ఎలా ఉన్నారు అని ఆమె అన్నది. నేను సువార్తికుడిని, నీకు అనారోగ్యం ఉందా అని నేను అడిగాను. ఒక బిడ్డకు అని ఆమె అన్నది. మీరు లోపలికి వెళ్ళేటప్పుడు ఎడమవైపున ఉన్న మంచంలో ఆ బిడ్డ పడుకుని ఉంది అని వివరించింది. ఆమె మీ సంఘం ఎక్కడ ఉంది అని అడిగింది. ప్రపంచమే నా సంఘం అన్నాను. నా పేరు బ్రన్హామ్ అని చెప్పాను. ఆమె నా గురించి ఎప్పుడూ వినలేదు. మీ బిడ్డ కోసం నేను ప్రార్థన చేయవచ్చా అని అడిగాను. మీరు చేయవచ్చు సార్ అని ఆమె అన్నది. మేము ఇక్కడ క్రైస్తవులము అని ఆమె అన్నది. నేను లోపలికి అడుగు పెట్టాను. ఆమె నా టోపీని తీసుకుని మంచం మీద పెట్టింది. ఇప్పుడు గోధుమ రంగు కోటు వేసుకున్న మరో స్త్రీ ఇంకా లోపలికి రాలేదు. కాబట్టి నేను 1 గంట వేచి ఉన్నాను. అంతసేపు ఎందుకు వేచి ఉండాల్సి వచ్చిందో అని ఆమె ఆశ్చర్యపోయింది. 1 గంట దాటిపోయింది. ఆ స్త్రీ ఇంకా రాలేదు. కొంతసేపటి తర్వాత ఆమె లోపలికి వచ్చి ఎరుపు రంగు స్వెటర్ వేసుకున్న స్త్రీ కూర్చోవలసిన చోటులోనే ఆమె వచ్చి కూర్చుంది. అయితే అది ఇంకా సరికాదు. ఎందుకంటే నా టోపీ ఇంకా మంచం మీదే ఉంది. నేను వారికి చెప్పలేను, కానీ వారు ఆ పనిని చేయవలసి ఉంది. ప్రభువు దూత ఇంకా అక్కడ లేరు. ఎప్పుడు ప్రార్థించాలో నాకు అది ఒక సంకేతం. వారు బిడ్డతో పనిచేస్తున్నారు. కొంతసేపటి తర్వాత ఆ స్త్రీ నా టోపీని తీసుకుని రేడియోపై లేదా టెలివిజన్పై పెట్టింది. అప్పుడు నేను మంచము దగ్గరకు నడిచి వెళ్ళి, ప్రభువు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆ బిడ్డ బతుకుతుంది అని అన్నాను. ఆ బిడ్డ తన తల్లిని చేరుకోవడానికి ప్రయత్నించడం మరియు దానిపై ఉన్న దుప్పట్లను తీసివేయడం ప్రారంభించింది. అది జరిగింది. వారు ఏడుస్తున్నప్పుడు నేను తలుపు నుండి మెల్లగా జారిపోయాను. నేను ఎవరో లేదా దాని గురించి ఏమిటో వారికి తెలియదు. ఆయన మీతో చెప్పినది చేయుడి అనే వర్తమాన భాగం నుండి సేకరింపబడిన అద్భుతమైన అంశం. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామానికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆయన ఎల్లప్పుడూ మన పట్ల ఎంతో ప్రేమను కలిగి, మన పట్ల ఎంతో బాధ్యతను కలిగి, ఆయన కృపలో బ్రతకాలని, అనేక సమస్యల నుండి, అనేక ప్రతికూల పరిస్థితుల నుండి, ఈ లోక ప్రభావం నుండి మనలను దూరముగా జరిపి, మనం ఎల్లప్పుడూ ఆయనలో ఆనందముగా జీవించాలని, ఆయన వాక్యములో నిలిచి ఆ వాక్యాన్ని మనం వెంబడించాలని ఆయన ఎల్లప్పుడూ మన నుండి ఆశిస్తూ ఉన్నాడు. ఆయన మన పట్ల ఎంతో ప్రేమను కలిగి, మన కొరకు ఎన్నో అద్భుత కార్యాలు చేస్తూ ఎంతో ఉన్నతమైన వాక్యాన్ని ఈ గడియ కొరకు మనకు పంపించాడు. ఆ వాక్యంతో ఎల్లప్పుడూ మనం నిలిచి ఆయన నుండి అనేక గొప్ప కార్యాలను మనం పొందుకోగలుగుతూ ఉన్నాము. సర్వోన్నతమైన దేవుడు, సార్వభౌమ అధికారాన్ని కలిగిన గొప్ప దేవుడు మన పట్ల ఎంతో ఉన్నతమైన కార్యాలను జరిగిస్తూ మనలను ఉన్నతంగా ఉండునట్లు ఎల్లప్పుడూ ఆయన వాక్కుతో మనలోని విశ్వాసాన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నాడు. ఆ విశ్వాసాన్ని బట్టి మనము క్రీస్తుకు మరింత దగ్గరగా అవుతూ ఉన్నాము. ఆయన మన పట్ల చూపుతున్న ఆ గొప్ప వాత్సల్యము, ప్రేమ, ఆ అనురాగము మనం వివరింపలేం. ప్రియ సోదరి సోదరులారా, ఈ లోకంలో నుండి మనల్ని వేరుపరిచి మనలను ప్రత్యేకపరుచుకుని ఆయన రాజ్యముగా, ఆయన ప్రజలముగా, తన పరిశుద్ధ జనాంగముగా ఆయన మనలను తయారు చేసుకుంటూ ఉన్నాడు. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ స్నేహితులారా,
ఈ లోకమంతా విచ్చలవిడిగా బ్రతుకుతూ క్రీస్తుకు స్థానం లేకుండా నాశనం వైపు వెళ్ళిపోతున్న ఈ గడియలో దేవుడు మనల్ని ఎంతో ప్రేమించి మనం తప్పిపోకుండా ఉండునట్లు ఆయనే మన పట్ల కృప చూపి తన అమూల్యమైన వాక్యాన్ని మన కొరకు పంపించాడు. ఈ గడియ కొరకు ఒక దీనుడైన ప్రవక్తను పంపి ఎన్నో ఉన్నతమైన కార్యాలను ఆ దీనుడైన ప్రవక్త ద్వారా మన మధ్య జరిగిస్తూ ఇంకనూ మనలో గొప్ప విశ్వాసాన్ని పెంపొందింపజేస్తూ ఉన్నాడు. ఈ గడియ కొరకు పంపబడిన ఒక దీనుడైన ప్రవక్తతో ఆయన ఎల్లప్పుడూ ముందుకు కదులుతూ తన పరిశుద్ధాత్మ శక్తిని ఎల్లప్పుడూ ఆయనపై ఉంచి అగ్నిస్తంభంగా ఆయనతో ఎల్లప్పుడూ ముందుకు కదులుతూ ఉన్నాడు. ఎల్లప్పుడూ ఆయనతో ఉండి ఆయన ద్వారా మనతో మాట్లాడుతూ వచ్చాడు. ప్రియ సోదరి సోదరులారా, అనేక కాలాలలో బయలుపరచబడని అనేక గొప్ప మర్మాలను ఈ గడియ కొరకు మన కొరకు ఆయన ప్రత్యక్షపరిచి మనలో గొప్ప బయలుపాటును కలిగించి ఆయన ఉన్నతమైన కార్యాలను వినడానికి మనం కళ్ళారా చూడటానికి ఎంతగానో కృప చూపుతూ ఉన్నాడు. ప్రియ సోదరి సోదరులారా, అందుకే మనం ఎంతో ధన్యులమై ఉన్నాము. మనకు కలిగించిన ఆ గొప్ప బయలుపాటును బట్టి, ఆ గొప్ప వాక్యాన్ని బట్టి మనము ఎంతో ధన్యులమై ఉన్నాము. ప్రియ సోదరి సోదరులారా, ఈ గడియ కొరకు పంపబడిన ప్రవక్తను మనం చూసినట్లయితే ఆయన పరిచర్యలో ఎన్నో ఉన్నతమైన కార్యాలు జరిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన పరిచర్యను 3 ఈడ్పులుగా విభజించి అనేక గొప్ప కార్యాలను జరిగించుకుంటూ వచ్చాడు. దేవుడు సామాన్యతలు దాగి ఉండి ఆ సామాన్యమైన ప్రవక్తలో ఉండి తన్ను తాను బయలుపరుచుకుంటూ వచ్చాడు. ఆయన అద్భుతమైన గుణలక్షణాలను ఆ దీన ప్రవక్త ద్వారా ప్రదర్శింపబడుతూ ఈ లోకానికి వెలుగును చూపించిన గొప్ప దేవుడు ఆయన. ప్రియ సోదరి సోదరులారా, అంధకారంలో నశించిపోతున్న మనపై వాక్యమనే గొప్ప వెలుగును ఆయన చూపించి మనం ఆ వెలుగులో కదలడానికి, ఆయనలో ఇంకను ఉన్నతంగా జీవించడానికి వాక్య వెలుగును మనపై ప్రసరింపజేశాడు. ఆ దీనుడైన ప్రవక్తను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అతని పరిచర్యలో ఎన్నో ఊహించలేని గొప్ప కార్యాలను దేవుడే స్వయంగా ఆయనతో ఉండి నడిపించినట్టుగా ఆ దీనుడైన ప్రవక్త విలియం బ్రన్హాం ఒక దర్శనం ఉన్న వ్యక్తిగా ఎల్లప్పుడూ విఫలమవని ఆయన వాక్య వాగ్దానముల చేత ముందుకు నడిపించబడ్డాడు. ఆయన చూసిన ప్రతి దర్శనం తప్పిపోకుండా ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా నెరవేరినట్లు మనం చూడగలుగుతూ ఉన్నాం. ఆయన పుట్టినప్పటి నుండి ఆయనను వెంబడించిన ఆ యొక్క అగ్నిస్తంభము ఎల్లప్పుడూ ఆయనతో ఉండి దేవుడు తన గొప్ప కార్యాలను జరిపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అలాంటి గొప్ప ప్రవక్తను బట్టి, అలాంటి ప్రవక్త కాలంలో మనముండుటను బట్టి, ఆ విలువైన వాక్యాన్ని మనం వినటానికి, ఆ గొప్ప కార్యాలను మనం చూడటానికి మన పట్ల దేవుడు చూపిన గొప్ప కృప కొరకు మనం ఎల్లప్పుడూ ఆయనకు రుణస్థులమై ఉన్నాము. అందుకొరకు మనం ఆయనకు ఎల్లప్పుడూ మహిమ ఘనత ప్రభావములు చెల్లించవలసిన వారమై ఉన్నాము. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన పరిచర్యను 3 భాగాలుగా విభజించి మొదటి ఈడ్పులో అనేక స్వస్థత కార్యాలు జరిపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అనేక క్యాన్సర్ గెడ్లను ఆయన ముట్టుకున్నప్పుడు, వ్యాధులతో బాధపడుతున్న వారిని ఆయన ముట్టుకున్నప్పుడు ఆయన చేయి ప్రకంపనల ద్వారా ఆ వ్యాధిని గుర్తించగలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒక వ్యాధి కొరకు ఆయన ప్రార్థన చేసే ముందుగానే ఆ విషయాన్ని దేవుడు ఆయనకు బయలుపరుస్తూ ఉండేవాడు, దర్శనం ద్వారా చూపిస్తూ ఉండేవాడని మనం తెలుసుకోగలిగాము. దేవుడు ఆ అనారోగ్యం నుండి స్వస్థపరుస్తాడని ముందు దర్శనం ద్వారా ఆయన చూడకపోయినట్లయితే ఎంత మాత్రం ఆ కార్యం ఆయన జరిగించలేనివాడుగా ఉన్నాడు. అది ప్రవక్త గొప్పతనం కాదు కానీ కేవలం దేవుడే ఆయనలో ఉండి అద్భుత కార్యాలను, ఆ స్వస్థత కార్యాలను జరిపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఒక మనిషిలో ఏమీ లేదు కానీ ఒక అల్పుడైన మనిషిని దేవుడే వాడుకుని తన మహిమను ప్రదర్శింపజేస్తూ ఉన్నాడు. ప్రియ సోదరి సోదరులారా, ఎల్లప్పుడూ ఒకే క్రమాన్ని కలిగిన దేవుడు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న ఆ గొప్ప దేవుడు ప్రతి కాలములోనూ తన అద్భుతమైన కార్యాలు జరిపిస్తూ చివరికి మన గడియ కొరకు ఈ కాలానికి గొప్ప ప్రవక్తను పంపి ఆయన ద్వారా ఎన్నో ఉన్నతమైన కార్యాలను జరిపించాడు. ఆయన 2వ ఈడ్పును మనం గమనించినట్లయితే హృదయ రహస్యాలను బయలుపరుస్తూ
ఒక మనిషిలో దాగి ఉన్న అంతర్గత విషయాలను బయలుపరుస్తూ సమస్తాన్ని తెలియపరిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హృదయ రహస్యాలు బయలుపరచడం, ప్రవచన వరము ద్వారా ఒక వ్యక్తి ఏ వీధి నుండి వచ్చాడో, అతని డోరు నెంబర్ ఎంత అనే సమస్తమైన విషయాలు అతను చెప్పగలిగాడు. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ స్నేహితులారా, ఇక 3వ ఈడ్పులో ఆయన పరిచర్యను మనం గమనించినట్లయితే, ఆ పరిచర్యలో పలకబడిన మాట ద్వారా ఆయన అనేక అద్భుతమైన కార్యాలు జరిపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కేవలం మాట ద్వారా పలికితే జరిగే గొప్ప కార్యాలను ఆయన చేయగలిగాడు. దేవుని యొక్క దర్శనం ద్వారా, దేవుని యొక్క మాట ద్వారా ప్రవక్త పలికినప్పుడు ఆయనకు అవసరమైన సమస్తాన్ని ఆయన సృష్టించగలిగినట్టుగా మనం చూడగలిగాము. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పరిశుద్ధాత్మ చేత ఎల్లప్పుడూ ముందుకు కదిలిన ఆ ప్రవక్తను బట్టి, ఆ ప్రవక్త తెచ్చిన గొప్ప వాక్యాన్ని మనం వెంబడించుటను బట్టి మనం ఎంతో కృప పొందిన వారమై ఉన్నాము. ఈ లోకంలో అనేక మందికి అందరి ఆ గొప్ప వాక్యము ఏ యోగ్యత అర్హత లేని మన కొరకు ఆయన పంపాడు. ఆ వాక్యాన్ని మనం ఎల్లప్పుడూ వెంబడించవలసిన వారమై ఉన్నాం. ఆ వాక్యంలో దాగి ఉన్న గొప్ప శక్తిని ఆశ్రయించవలసిన వారమై ఉన్నాం. మన జీవితాలకు అన్వయించుకుంటూ దేవుణ్ణి మహిమపరుస్తూ మనం ఈ లోకంలో మహిమకరంగా జీవించవలసిన వారమై ఉన్నాము. ఓ ప్రియ సోదరి సోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, మనం చదువుకున్న అంశంలో దాగి ఉన్న కొద్ది భావాన్ని తెలుసుకుందాం. ఆ బిడ్డ బ్రతుకున్నని యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ప్రియ సోదరి సోదరులారా, మన కాలానికి పంపబడిన ప్రవక్త దేవుని మాట చేత పట్టుకుని థస్ సై ద లార్డ్, యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు అనే మాటతో సమస్తాన్ని చేసి చూపించినట్టుగా మనం కనుగొనగలుగుతూ ఉన్నాం. కేవలం దేవుని మాటను చేత పట్టుకుని, ఆయన వాక్య వాగ్దానాలను చేత పట్టుకుని, విఫలమవ్వని ఆయన వాక్య వాగ్దానాలను చేత పట్టుకుని యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు అనే వాక్య భాగాన్ని బట్టి, ఆయన మాటను బట్టి ఎన్నో ఉన్నతమైన కార్యాలను మన మధ్య జరిపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సోదరి సోదరులారా, మనం చదువుకున్న వాక్య భాగంలో గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములను కట్టువాడు, ఆయనే మనకు తోడై ఉన్నాడు, ఆయనే మనకు ఆశ్రయపురమై ఉన్నాడు. మన వ్యాధి బాధలలో, మన నిందలలో, మన ప్రతి శోధనలో మనకు ఆయనే తోడుగా ఉండి గుండె చేరిన మనలను ఆయన బాగు చేయువాడుగా, మనలను కట్టువాడుగా, మన సమస్త అక్కర్లను తీర్చి మనలను తెప్పరలా చేసిన గొప్ప దేవునికి మనం ఎంతో రుణస్థులమై ఉన్నాము. ప్రియ సోదరి సోదరులారా, మన ప్రవక్త ద్వారా దేవుడు అనేకమైన గొప్ప కార్యాలను, అద్భుత కార్యాలను జరిపిస్తూ వచ్చాడు. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడని మాటతో ఆయన ప్రపంచాన్ని 7 మార్లు చుట్టి ఎన్నో గొప్ప కార్యాలను జరిపించిన గొప్ప ప్రవక్త ఆయన. ఏలియా ఆత్మను కలిగి రోషము గల ప్రవక్తగా మన గడియలో ఒక దీనుడైన ప్రవక్త మన మధ్య సంచరించి ఊహించలేని గొప్ప కార్యాలను జరిపించాడు. అలాంటి ప్రవక్త ఒక దినాన చెప్తూ ఉన్నాడు, కొంతకాలం క్రితం కొలరాడోలోని డెన్వర్ సమీపంలో చక్రాల కుర్చీలో కూర్చున్న ఒక వ్యక్తి ఉన్నాడు. అలాంటి వారిని ఎంతో మందిని ఆయన బాగు చేసినట్టుగా, ఆ పరిశుద్ధాత్మ నాయకత్వంతో ఎన్నో అద్భుత కార్యాలు జరిపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మర్మయుక్తమైన ఒక విషయం వచ్చింది. నేను ప్రార్థించుచుంటిని, ఒక బిడ్డ కోసం ప్రార్థించుటకు ఆయన నన్ను అక్కడికి పంపారు. మరి అదే దినమున నేను ఆ బిడ్డ గురించి ఒక దర్శనం చూశాను. ప్రియ సోదరులారా, దర్శనం లేకుండా, యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు అనే మాట లేకుండా ప్రవక్త ఏమీ చేయలేడు. ప్రవక్త ఏదైనా ఒక కార్యాన్ని చేసే ముందు నిశ్చయముగా దేవుడు ఆయనకు దర్శనం రూపంలో చూపించేవాడు. అదే ఒక విషయాన్ని ఇక్కడ జరిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన చూసిన ఈ దర్శనంలో ఒక డాక్టర్ ఒక చోటు నుండి బయటకు వచ్చారు. వారికి ఒక చిన్న బూడిద రంగు ఫోర్డ్ కారు ఉంది. నేను పైకి వెళ్ళాను. లోపలికి వెళ్ళడానికి గేటు తెరిచినప్పుడు గేటు పక్కన ఈ పాత కారు ఒకటి పడి ఉంది. నేను లోపలికి వెళ్ళాను. ఆ స్త్రీ నన్ను తలుపు వద్ద కలిసింది. ఆమె నా టోపీని తీసుకుని మంచం మీద పెట్టింది. మరి అక్కడ ఎరుపు రంగు స్వెటర్ వేసుకున్న ఒక స్త్రీ వచ్చి కూర్చుంది. ఆ బిడ్డ చనిపోతుంది. ఆ తర్వాత గోధుమ రంగు కోటు వేసుకున్న మరో స్త్రీ వచ్చి కూర్చుంది. మరియు వారు నా టోపీని తీసుకుని టెలివిజన్పై పెట్టారు. నేను వెళ్ళి
బిడ్డపై నా చేతులు పెట్టాను. నేను చూడగానే ఆయనే నా పక్కన నిలబడి ఉన్నాడు. ఆ బిడ్డకు ఆరోగ్యం కుదిరింది, స్వస్థత వచ్చింది. ప్రియ సోదరులారా, ఇది ఆయన చూసిన దర్శనం. ఆ దర్శనం జరిగిన 3 లేదా 4 రోజుల తర్వాత కొద్ది కాలానికి కొలరాడోలోని ఒక చోటుకు టీబీ లేదా క్షయవ్యాధి ఉన్న ఒక వ్యక్తి దగ్గరకు నన్ను పిలిచారని, నేను అతనికి ప్రార్థించడానికి వెళ్ళానని, అతని దగ్గరకు వెళ్ళి ప్రార్థించమని ఏదో నాకు చెప్పిందని, నేను విమానం ఎక్కి అక్కడికి వెళ్ళానని ప్రవక్త చెప్తున్నాడు. ఆ వ్యక్తి కోసం ప్రార్థించిన తర్వాత అతనికి ఏమైందో నాకు తెలియదు కానీ నేను విమానం కోసం ఎదురు చూస్తూ ఉన్నాను మరియు నాకు నడవాలనిపిస్తోంది. నేను ఈ వీధిలో నడుస్తూ వెళ్తున్నాను మరియు బూడిద రంగు సూటులో ఉన్న ఒక డాక్టర్ ఏదో ప్యాక్ చేస్తూ కనిపించాడు. ఆ వ్యక్తి నాకు తెలిసినట్లు అనిపిస్తున్నాడు అని నేను అనుకున్నాను. మరియు నేను ఇక్కడ కూర్చొని ఆ చిన్న బూడిద రంగు ఫోర్డ్ కార్ను చూశాను. అదొక దర్శనం. అదే ఆ రోజు వచ్చింది. నేను అన్నాను, ఓ చూసారా, అది నేను చూశాను, అతనిని నేను చూస్తాను. ప్రియ సోదరి సోదరులారా, దేవుడు నిశ్చయంగా ప్రవక్త చూసిన ఆ దర్శనం ప్రకారం 4 రోజుల తర్వాత అదే కార్యాన్ని నిజంగా అక్కడ ప్రవక్త కలిగి ఉన్నాడు. ఆ దర్శనంలో ఆయన ఏదైతే చూశాడో అదే కార్యాలను స్వయంగా ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయనకు వచ్చిన ఏ దర్శనము పొల్లైనా తప్పిపోకుండా జరిగినట్టుగా మనం చూడగలుగుతాము. ఆయన అంటున్నాడు, అతనిని నేను చూస్తాను. అతను బయటకు వచ్చాడు. హాయ్, ఎలా ఉన్నారు అని అన్నాడు. నేను అతనితో మాట్లాడాను. కారు ఎక్కాడు, చాలా మర్యాదగా. మరియు గేటు వెనుక పడి ఉన్నది నేను చూశాను. అక్కడ ఆ పాత కారు పడి ఉంది. నేను ఇదే అది అనుకున్నాను. నేను తలుపు దగ్గరికి వెళ్ళి తట్టాను మరియు ఎరుపు రంగు స్వెటర్ వేసుకున్న ఒక స్త్రీ తలుపు వద్దకు వచ్చింది. హాయ్, ఎలా ఉన్నారు అని అడిగింది. నేను అడిగాను, హాయ్, ఎలా ఉన్నారు? ప్రియ సోదరి సోదరులారా, ఆయన దర్శనంలో ఏదైతే చూశాడో అదే రియల్గా ఆయన చూస్తూ ఉన్నాడు. నేను అన్నాను, ప్రవక్త చెప్తున్నాడు, నేను సువార్తికుడిని, నీకు అనారోగ్యం ఉందా అని నేను ఆమెను అడిగాను. ఆమె అన్నది, నాకు కాదు, ఒక బిడ్డకు అని ఆమె చెప్పింది. మీరు లోపలికి వెళ్ళేటప్పుడు ఎడమవైపున ఉన్న మంచములో ఆ బిడ్డ పడుకొని ఉంది అని వివరించింది. ఆమె, మీ సంఘం ఎక్కడ ఉంది అని అడిగింది. నేను అన్నాను, ప్రపంచమే నా సంఘం అన్నాను. నా పేరు బ్రెన్హామ్ అని చెప్పాను. ఆమె నా గురించి ఎప్పుడూ వినలేదు. నేను అన్నాను, మీ బిడ్డ కోసం నేను ప్రార్థన చేయవచ్చా అని అడిగాను. మీరు చేయవచ్చు సార్ అని ఆమె అన్నది. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ స్నేహితులారా, గొప్ప దార్శనికత కలిగిన ఒక దీనుడైన ప్రవక్త గొప్ప వాక్యాన్ని పట్టుకుని వచ్చి మన మధ్య కదిలాడు. యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడని ఒక చిన్న మాటతో ఆయన మన మధ్య సంచరించాడు. దేవుడు చేసి వెళ్ళిన అనేక గొప్ప కార్యాలను, అపోస్తులు జరిపించిన అనేక గొప్ప కార్యాలను మన గడియలు మన ప్రవక్త ద్వారా దేవుడు జరిపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ చిన్న బిడ్డ కొరకు మన ప్రవక్త ప్రార్థించడానికి వెళ్ళినప్పుడు ఆ దర్శనంలో ఆయన ఏదైతే చూశాడో ఆ దర్శనం ప్రకారము ఆయన అక్కడ జరిపిస్తూ ఉన్నాడు. ఆయన వెంటనే ప్రార్థన చేయలేదు, కానీ ఆ దర్శనంలో ఏదైతే ఆయన చూశాడో అదే దర్శనం ప్రకారం అక్కడ జరగవలసి ఉన్నదని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. నేను లోపలికి అడుగు పెట్టాను. ఆమె నా టోపీని తీసుకుని మంచం మీద పెట్టింది. ఇప్పుడు గోధుమ రంగు కోటు వేసుకున్న మరో స్త్రీ ఇంకా లోపలికి రాలేదు. ఆ దర్శనంలో చూసిన ప్రకారము ఆ రెడ్ స్వెటర్ వేసుకున్న స్త్రీ రావాల్సి ఉంది. అలాగే గోధుమ రంగు కోటు వేసుకున్న స్త్రీ లోపలికి రావాల్సి ఉంది. కాబట్టి నేను గంట సేపు వేచి ఉన్నాను. అంతసేపు ఎందుకు వేచి ఉండాల్సి వచ్చిందో అని ఆమె ఆశ్చర్యపోయింది. ఆ బిడ్డ కొరకు ప్రార్థించడానికి నేను లోపలికి వెళ్ళినప్పటికీ, ఆ బిడ్డ దగ్గర ఉన్నప్పటికీ నేను ప్రార్థన చేయకుండా ఎదురు చూస్తూ ఉన్నానని, ఆ దర్శనంలో దేవుడు ఏదైతే నాకు చూపించాడో ఆ దర్శనం ప్రకారం అక్కడ జరగాల్సి ఉందని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. 1 గంట దాటిపోయింది. ఆ స్త్రీ ఇంకా రాలేదు.
కొంతసేపటి తర్వాత ఆమె లోపలికి వచ్చి ఎరుపు రంగు స్వెటర్ వేసుకున్న స్త్రీ కూర్చోవలసిన చోటులోనే ఆమె కూర్చుంది. అయితే అది ఇంకా సరికాదు. ఎందుకంటే నాకు వచ్చిన దర్శనంలో నా టోపీని వారు టెలివిజన్పై పెట్టారు, కానీ ఇక్కడ ఆ టోపీ ఇంకా మంచం మీదనే పడి ఉంది. నేను వారికి ఆ విషయం చెప్పలేను, కానీ వారు ఆ పనిని చేయవలసి ఉంది. నేను దర్శనంలో ఏదైతే చూశానో అదే ప్రకారం అక్కడ జరగవలసి ఉందని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. ప్రభువు దూత ఇంకా అక్కడ లేరు. ఎప్పుడు ప్రార్థించాలో నాకు అది ఒక సంకేతం. దేవుడు దర్శనం చూపించిన ప్రకారం నేను వెళ్ళకపోతే నిశ్చయంగా ఆ బిడ్డ అక్కడ స్వస్థపడతని, దేవుడు అక్కడ కార్యం జరిగించడని, దేవుడు ఏదైతే చెప్పాడో అదే నేను చేయవలసి ఉందని, ఆయన కొరకు ఎదురు చూడవలసి ఉందని, ఆయన దూత యొక్క రాకను నేను కనిపెట్టవలసి ఉందని ఆయన చెప్తూ ఉన్నాడు. ఆయన ఆశించినట్టుగాని, ఆయన ఎదురు చూసినట్టుగాని ప్రభువు దూత అక్కడికి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. వారు బిడ్డతో పనిచేస్తున్నారు. కొంతసేపటి తర్వాత ఆ స్త్రీ నా టోపీని తీసుకుని ఆ రేడియోపై లేదా టెలివిజన్పై పెట్టింది. అప్పుడు నేను మంచం దగ్గరకు నడిచి వెళ్ళి, ప్రభు ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ప్రియ సోదరులరా, ఆయన చూసిన వెంటనే ఆయన ప్రక్కనే ఆ దూత నిలబడి ఉన్నట్టుగా ఆయన కనుగొనగలిగాడు. వెంటనే ఆయనలో గొప్ప ధైర్యం వచ్చింది. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడని మాట పట్టుకుని ఆ బిడ్డ బతుకుతుంది అని ఆయన చెప్పగలిగాడు. ప్రభు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆ బిడ్డ బ్రతుకుతుంది అని అన్నాను. బిడ్డ తన తల్లిని చేరుకోవడానికి ప్రయత్నించడం మరియు దానిపై ఉన్న దుప్పట్లను తీసివేయడం ప్రారంభించింది. దేవుడిచ్చిన మాటను బట్టి, ఆయన వాగ్దానాన్ని బట్టి, ఆయన నాకు ఇచ్చిన ఆ దర్శనాన్ని బట్టి దేవుడు అక్కడ ఆ కార్యాన్ని జరిగించాడని ప్రవక్త చెప్తున్నాడు. అది జరిగింది. వారు ఏడుస్తున్నప్పుడు నేను తలుపు నుండి జారిపోయాను. వారికి తెలియకుండా మెల్లగా అక్కడ నుండి నేను వెళ్ళిపోయానని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. నేను ఎవరు లేదా దాని గురించి ఏమిటో వారికి తెలియదు. ప్రియ సోదరులారా, దేవుడు ఎంత గొప్పవాడు, ఆయన కార్యాలు ఎంత ఉన్నతంగా ఉంటాయో మనం ఈ అంశాన్ని బట్టి చూడగలుగుతున్నాం. ప్రజలు వారి యొక్క అక్కర్లను బట్టి దేవునికి పెట్టుకున్న మొర్రను దేవుడు విని తన దాసుడైన ప్రవక్తను పంపి ఆయన ఆ అద్భుత కార్యాలను జరిపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ దర్శనం ద్వారా జరిగించిన యొక్క కార్యమే కాదు కానీ ఆయన జీవితంలో ఎన్నో అద్భుత కార్యాలు జరిగించాడు. చావు బతుకుల మధ్య కొట్టుమిట్లాడుతున్న అనేక మందిని యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడనే మాటతో ఆయన స్వస్థపరచగలిగాడు. అనేక క్యాన్సర్ గెడ్లను గద్దించినప్పుడు అవి పారిపోయాయి. ప్రియ సోదరులారా, ఆయన ప్రయాణం చేస్తూ వెళ్ళిపోతున్నప్పుడు అక్కడ ప్రజల యొక్క అవసరతను బట్టి ఆయన ప్రయాణం చేస్తున్న విమానాన్ని దేవుడు కిందకు దించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఏదో ఒక అనాలోచనగా నడుస్తూ వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు ఆయన పట్ల ఒక ప్రణాళికను కలిగి ఆయన ద్వారా అద్భుతమైన కార్యాలు జరిపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సోదరి సోదరులారా, మనం ఆయన గురించి ఎంత తెలుసుకున్నా, ఎంత చదివినా మనం వివరించలేము. దేవుడు తన దాసుడైన ప్రవక్త ద్వారా ఈ గడియలో, ఈ లవదికే సంఘకాలంలో ఎన్నో ఉన్నతమైన కార్యాలు తన వధువుకు జరిపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ గడియ కొరకు పంపబడిన ఆయన ప్రవక్త ద్వారా ఎన్నో ఉన్నతమైన కార్యాలు జరిపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రవక్త చూసిన ఆ దర్శనాన్ని బట్టి అదే విధముగా ఆయన నిజ రూపంలో కూడా జరిపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సోదరి సోదరులారా, తన ప్రజలను, ఆయనపై ఆధారపడిన వారిని, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని ఆయన ఎల్లప్పుడూ ఆదరించేవాడుగా ఉన్నాడు. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడుగా ఉన్నాడు. మన గాయాలు కట్టువాడుగా ఉన్నాడు. మనకు సేద తీర్చువాడుగా ఉన్నాడు. అలాంటి గొప్ప దేవుని బట్టి, ఆయన మన కొరకు ఇచ్చిన గొప్ప వాక్యాన్ని బట్టి ఈ లోకములో మనం ఎంతో ధైర్యంగా బ్రతకవలసిన వారమై ఉన్నాం. ఆయనపై ఆనుకొని ఆయన కొరకు ఎదురు చూస్తూ ఎల్లప్పుడూ ఆయన కొరకు యథార్థంగా బ్రతుకుతూ మనకి ఇచ్చిన గొప్ప వాక్యాన్ని పట్టుకుని ఆ వాక్యములు యథార్థంగా జీవిస్తూ దేవుని నామానికి మహిమకరంగా ఈ లోకంలో అనేక మందికి ఆదర్శప్రాయంగా ఆయన అద్భుత కార్యాలను వివరిస్తూ దేవుని సన్నిధికి నడిపిందాం. ఆయన నామానికి మహిమార్థంగా జీవిందాం. దేవుని గొప్ప కార్యాలను, గొప్ప వాక్యాన్ని అనేక మందికి ప్రదర్శింపజేసి
దేవుని నిత్య రాజ్యానికి వారసులుగా తీర్చిదిద్దుదాం. అలాంటి గొప్ప కృపను దేవుడు మన పట్ల నిండుగా ఉంచి మనలను ఆయన కొరకు జీవింపజేయునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు మీరు చదవలసిన అనుదిన వాక్య పఠనము కీర్తనలు 31, 32 అధ్యాయములు. మీరు విన్న ఈ అంశాన్ని అనేక మందికి షేర్ చేయండి. దేవుని ఉన్నతమైన సత్యాన్ని అనేక మందికి పంచి గుండె చెదిరిన అనేక మందిని దేవుని వాక్య వాగ్దానాల వద్దకు నడిపించండి. ప్రేమమయుడైన దేవుణ్ణి, ఆదరణ కలిగించే గొప్ప దేవుణ్ణి అనేక కుటుంబాల్లో నింపి దేవునిలో జీవింపజేయండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. ఒకే ఒక్క దేవుడును, మన నిజరక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపా కాపుదల, ఆయన యొక్క అన్యోన్య సహవాసము మీ కుటుంబాలపై నిత్యము ఉండి మిమ్మలను బలపరిచి మిమ్మలను ఆదరించునుగాక. షాలోమ్. సిలువను మోసిన చేతులతో ఎత్తుకుంటివే, గాయము నొందిన హస్తములో చెక్కుకుంటివే. సిలువను మోసిన చేతులతో ఎత్తుకుంటివే, గాయము నొందిన హస్తములో చెక్కుకుంటివే. కలువరిలో రుధిరములో, కలువరిలో రుధిరములో కడిగితివా నా కలుషమును, కడిగితివా నా కలుషమును. ఆశ్రయము నీవే, ఆధారము నీవే, ఆదరణ నీవే. ఆశ్రయము నీవే.